దేవుని బిడ్డ యోబు భార్య ఆస్తిపోయిన ఏమండి భర్తతోనే నిలబడింది. యోబుకు మరలా 10 మంది పిల్లలకు అన్నాడు. ఎంతమందిని? ఎవరితో కన్నాడు? ఒకవేళ దేవుని బిడ్డలారా ఆమెతో కాకపోతే యోబు ఇంకో పెళ్లి చేసుకున్నాడని రాసేవాడే బైబిల్లో. అమ్మ అర్థమైందా? ఇప్పుడు అబ్రహాము గారికి ఎంతమంది భార్యలు? అమ్మా ఎంతమంది? ముగ్గురు. సారా, కెతూరా. ఇప్పుడు అబ్రహాము గారు కెతూరాని ఎప్పుడు చేసుకున్నాడు? వృద్ధాప్యంలో చావుకి సిద్ధంగా ఉన్నప్పుడు చేసుకున్న 6 పిల్లలు అన్నాడు. ఒకవేళ యోబు గారు గనక అట్లానే పెళ్లి చేసుకుని ఉంటే యోబు పలానా స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ప్రభు రాయించడంటవా? అబ్రహాము కోసం రాయించిన దేవుడు ఏమండి యోబు కోసం రాయించడా? ఇప్పుడు మోసే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ విషయం రాయించిన దేవుడు యోబు గారు ఇంకో పెళ్లి చేసుకుంటే రాయించడంటవా? మాట్లాడలేదేంటి? తప్పకుండా రాయిస్తాడు. ఎవడు యాకోబు గారు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, యోబు 2వ పెళ్లి అయితే రాయించాడంటవా? మాట్లాడలేదండి. రాయిస్తాడు. యోబు యొక్క భార్య అంతమైపోయింది అనుకుంటారు చాలా మంది. లేదు లేదు, నిలవబడింది. తన యొక్క జీవితంలో నిలవబడింది. మరలా తన యొక్క ఉన్నతమైన స్థితిని చూడగలిగింది. పోగొట్టుకున్నటువంటి పిల్లలకు బదులుగా మరొక 10 మందికి జన్మనివ్వగలిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? నీ జీవితం స్థిరంగా ఉంటే, నీ భక్తి స్థిరంగా ఉంటే, ఏదో జరిగిన చిన్న పొరపాటును బట్టి దేవుడు నిన్ను ఎప్పుడు పక్కన పెట్టడం, నిన్ను దేవుడు విడిచిపెట్టడం. దేవుడు నిన్ను త్రోసివేయడు కానీ నిన్ను ఫలించే స్త్రీగా మార్చగలిగిన దేవుడు, ఫలించే కొమ్మగా చేయగలిగిన దేవుడు, ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వగలిగిన దేవుడు. అట్టి కృప దేవుడు ఇక్కడ కూడి ఉన్న వారందరికి, వారి కుటుంబాలకి దేవుడు దయచేయను గాక. ఆమేన్.